15 రోజుల్లో కూడా స్నానం లేకుండా ఆయనతో జీవితం గడుపుతుంది. ఎండకు ఎండిండు, వానకు నానిండు, చలికి వణికిండు. ఎక్కడ వాళ్ళకు కనీసం ఒక మంచి గుడిసెలో నివసించేటువంటి అవకాశం కూడా రాదు. మరి ఇదంతా ఎందుకు? వాళ్ళ ఎవరన్నా నిజంగా ఏమైనా గుడిసె లేనివాడా, తిండికి లేనివాడా, లేకపోతే చదువు లేనివాడా? ఆయనకు గుడిసె ఉంది, తిండి ఉంది, అతను చదువు కూడా ఉంది. మరి ఎన్నో ఉన్నప్పటికీ ఎందుకు ఆయన 32 సంవత్సరాలు ఎండకెండు వానుకున్నాను, చలికి వరకు మరి దేనికోసం, ఎవరి కోసం పనిచేశారు? మనందరికీ తెలుసు. ఈ నిమిషాలు అనేటువంటి ఒక పోరాట గడ్డ పుట్టినటువంటి రాజన్న రమణ, ఆయనకంటే ముందు పుట్టిన రాజన్న సారన్న, రాజన్న రమణ తర్వాత పుట్టిన మేమంతా మా కుటుంబాలను వదిలే, మా వ్యక్తిగత సుఖాలను వదిలే, మా జీవితాన్ని మీ అందరిలాగా లేదా ఈ దేశంలో నివసించే ప్రజలందరిలాగా మా కోసం మేము పెట్టడం చేయకుండా ప్రేమించుకున్న జీవితాన్ని ప్రభుత్వాలు బంధించడమో మీ అందరికీ తెలుసు. మాకున్న ఒక సిద్ధాంతము, మేము నమ్ముకున్న ఒక లక్ష్యము. మేము ఏమడిగాము? ఈ దేశానికి 75 సంవత్సరాల కింద తెలంగాణ నుంచి స్వాతంత్రం వచ్చిందని మనకు చెప్తున్నారు. మరి 75 ఏళ్ల తర్వాత కూడా, అంటే ఆయన 35 ఏళ్ల ముందు పార్టీలో నాటికి ఒక 45 ఏళ్ళు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. కానీ స్వాతంత్రం వచ్చింది, కానీ ఆ స్వాతంత్రం ఎవరికో, అది ఎవరిని బాగు చేస్తున్నారో మేము ఆ రోజుల్లో తెలుసుకున్నాం. కాబట్టి పేదలకు, బడుగు బలహీన వర్గాలకు, ముఖ్యంగా తరగతి కులాల్లో పుట్టినటువంటి అంతరాయి కులాలని పేరు పెట్టబడినటువంటి పేద కులాలకు ఈ దేశంలో హక్కులు లేవు. ఈ దేశంలో వాళ్ళ సేవకు యొక్క ఫలితం లేదు. పురాణ మీద వాళ్ళని అణిచివేస్తున్నారు. అట్లాగే పెత్తందారులు, గొడవలు, భూస్వాములు ఊళ్ళ చూడలతో అడ్డాలుగా మార్చుకొని మార్గాధికారం వాళ్ళ చేతులు పెట్టుకొని మన దేశాన్ని కష్టపడేది మనం ఎత్తులకి దొంగ మనము. కానీ కష్టంలో మనది రైతులను ఆనందించలేదు ఎందుకు అని ప్రశ్నించుకొని ఆ రోజు లక్షల మంది రాజకీయాలతో తెలంగాణ ప్రాంతంలో ఒకనాడు తెలంగాణ సైనిక పోరాటంలో పాల్గొన్నటువంటి ఈ గడ్డ మీదనే మరొకసారి లక్షల మంది రాజకీయాలు ప్రారంభించిన తర్వాత 1980 చట్టం నుండి ఈ ప్రాంతంలో కూడా ఈ ప్రపంచంలో రాబోయే విషయాన్ని అందరికీ తెలుసు. మనవులలో కూడా అన్నం రాయడం మనం అందరం చూసాం. అన్నం ఏమడిగిందో ఇక్కడ 3 పిట్ట చెట్లు ఉండేవి, అక్కడ ఎదురుగా 4 కాయల గట్ట ఉండేవి. ఇక్కడ గ్రామ పంచాయతీలో కూడా ఆ 4 కాయల గట్ట మీద నిలబడి పక్కకు చెత్త సంచి వేసుకొనేటువంటి అన్నలు ఊళ్ళో జరిగేటువంటి కూలీ దోపుడు, రైతులు జరిగేటువంటి దోపుడు, ఎక్కడాన్ని వేసేటువంటి అన్యాయాన్ని, మన బాధల్ని, మన కష్టాలని వాళ్ళు పాటపాడు, వాళ్ళు మాట పెట్టి మనందరికీ చాలా గొప్పగా ఆ రోజులు అర్థం చేయించి. కాబట్టి మనమంతా కష్టం చేయాలి, మనమంతా శ్రమ చేయాలి. కానీ మన శ్రమను చేసుకునే బిల్డింగ్లు కట్టాలి, లేకపోతే మన పేరుని నిర్మించిన అధికారమైనటువంటి ప్రశ్నించాలనేటువంటి ఒక చైతన్యాన్ని అందరూ మనకి ఇస్తుంది. అప్పుడు మొదలైనటువంటి దేశాల గ్రామం ఎప్పుడో ప్రస్థానం అనేది ఇప్పటికి సుమారుగా
ఒక 45 సంవత్సరాలుగా ఈ వ్యవసాయ మీద విప్లవ రాజకీయాలకు ఈ వ్యవసాయం వచ్చేది ఒక విప్లవ కేంద్రంగా మారింది. అప్పుడే రాజన్న సాధనతో పాటుగా ఈ గ్రామంలో ఉన్నటువంటి అనేక మంది యువకులు ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకు వెళ్ళేటువంటి యువకులంతా కూడా మనమంతా మన కష్టాలు వేయాలంటే, మన బాధలు వేయాలంటే మనం పోరాట మార్గంలో నడుస్తున్నాక మన భక్తులు మారదని ఆ రోజు పోరాట మార్గాన్ని ఇచ్చిన సంగతి మీ అందరికీ తెలిసింది. ఆ బలమైనటువంటి రాజన్న సారయ్య విప్లవ స్థానంలో ఎన్ని మనసులు ఉండేవారని మీ అందరికీ తెలుసు. దీనంతరికంటే ముందు రాజన్న సారయ్య చూస్తే, రాజన్న రవిచరణ చూస్తే చెప్పేసిన ముందు మమ్మల్ని కన్న తల్లి మా అమ్మ, మా తల్లిగా కనకమ్మ మాకు మేము ఆమెకు జీవితం కాదు ఇంకా 10 జన్మలు వచ్చినా ఆమె రుణం తీసుకోలేదు. మా కనకమ్మ ఈ ఊరిలో చాలా మంది పేద కుటుంబాలకు తెలుసు. ఎంతో మందికి తరవేయడానికి కదా కష్టం వచ్చినా బాధ వచ్చినా ఏది కలిగినా అదే నేనున్నాననే ధైర్యం చేయడానికి వాళ్ళకి ధైర్యం చెప్పేటువంటి తల్లి. ఆ తల్లి ఒక ఆదర్శ అవసరంతో ఉన్నది కాబట్టి పక్క వాళ్ళకి సహాయపడాలి, తప్పు జరిగితే ప్రశ్నించాలి అనేటువంటి ఒక ఆదర్శ అవసరంతో ఉన్న తల్లి కాబట్టి మాకు చిన్న ప్రతిష్టలు, మాకు ఉప్పు పాలకులు, సమాజ అవగాహన, ఒక బాధ్యత, నలుగురు కోసం ఆలోచించలేక మన కోసం మనం బతకడం కాదు, మనం నలుగురు కోసం కూడా ఆలోచించాలి, నలుగురు కోసం కూడా బతకాలని మా అమ్మ ఉప్పు పాలకులు నేర్చుకుంది. మాకు ఆమె వేసే పాట కాబట్టి చిన్నప్పుడు నేర్చుకున్నటువంటి ఆలోచన బాధకాలను చేస్తుంది. మాకు సహజంగానే ఎక్కడ తప్పు జరిగినా, ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించేటువంటి గుణాన్ని వస్తుంది. ఈ ప్రశ్న ఇవ్వాలి మమ్మల్ని ఇక్కడ వెలిసాలు మొదలైతే ఇవాళ కాజనే రవణ ఎక్కడైతే చనిపోయిందో ఆంధ్ర, ఒరిస్సా దాకా, బీహార్, జార్ఖండ్ దాకా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర దాకా ఎక్కడ పేదలు ఉంటే అక్కడికి, ఎక్కడ అన్యాయం దోషి జరిగితే అక్కడికి మమ్మల్ని ఇక్కడికి ప్రయాణం చేపిస్తుంది. మమ్మల్ని ఆనాటి అన్నలు ఏదైతే ఉన్నారో మాకు నేర్పినటువంటి సామాజిక స్పృహ బాధ్యత ఏదైతే ఉందో వాళ్ళు గొప్పవాళ్ళు ఎంతో మంది తన ప్రాణాలను బలిదానం చేసి అమరులయ్యి మాకు ఉత్తర మార్గాన్ని నేర్పుతుంది. వాళ్ళ మార్గంగా నేర్పుతుంది కదా వేల జన్మల కోసము జీవితాన్ని కొనసాగుతూ మా ప్రాణాన్ని త్యాగం చేసేందుకు సాగేటువంటి ఒక దారి ఏర్పడింది. ఈ దారి చూపినటువంటి, ఈ చైతన్యం ఇచ్చినటువంటి విషయాల మట్టి గడ్డపై ఒకటి ప్రమాణం నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ గడ్డలో ఒక పౌరుషం ఉంది, ఈ గడ్డలో ఒక సాహసం ఉంది, ఈ గడ్డలో ఒక స్థానం ఉంది, ఈ గడ్డలో ఎంత దూరమైన ఉన్న పనిచేసేటువంటి అవుతుంది. అట్లాంటి ఇంకా మేము జగలు ఈ దేశంలో లక్షల గ్రహాలు ఉన్నాయి. మీరు అక్కడి దాకా ఏం చెయ్యాలో నా పిల్లలుగా నేను చదవపడతాను. ఆ వ్యవసాయ తల్లి పట్టుకుంటుంది. ఈ తల్లి ఇచ్చేటువంటి స్ఫూర్తిని తీసుకొని మేము రాష్ట్రాలు దాటి ఎక్కడికంటే సాయం చేసి, ఎక్కడ పేరు ఉంటే, ఎక్కడ కష్టాలుంటే, ఎక్కడ అన్యాయం కలిగితే అక్కడ దాకా వెళ్ళి ప్రశ్నించడము, పోరాడినము, ఆ ప్రజలకు మనకు అందాలంటే చూస్తాము. కాబట్టి మామూలుగా 20 గవర్నమెంట్ డిస్టెన్స్ ఆంధ్ర పర్వతంలో మొదట ఈ వ్యవసాయ గ్రామం గురించి తెలుసు. ఈ ఊరిలో ఉన్నటువంటి కొంతమంది పుస్తకాలు, ఈ ఊరిలో ఉన్నటువంటి కొలకూసాలు మా మీద పక్కబట్టి మమ్మల్ని, మా కుటుంబాన్ని మాతో పాటు విచారానికి తెలుసుకున్న ఈ గ్రామంలో ఉన్నటువంటి అనేక మంది యువకులను
యువకులను పగబట్టి వాళ్ళ ఉన్నతిగా దాడులు చేసి మమ్మల్ని పట్టికెళ్ళి జైళ్ళలో వేసి పోలీస్ స్టేషన్లో వేసి నారాయణ కూడా చిత్తాన్ని సాగులు చేసి మమ్మల్ని జైళ్ళలో వేసి గ్రామంలో ప్రశ్నిస్తే కాదు పిల్లలతో పోలీసులు శిక్షణించారు లాఠీ లెక్కలు అందుకుంటాయి. ఈ 3,000 ఎవరు కలగట మీ అందరికీ గుర్తే ఉందని ముఖ్యంగా 40-50 సంవత్సరాల వయసులో ఉన్నారు వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈ రోడ్డు మీద గ్రామంలోకి పట్టుకొచ్చి విపరీతంగా పోలీసులు ఆ రోజుల్లో పాల్చేయి ఇస్తుంటే ఈ గ్రామ మహిళలు పురుషులు యూతులు 2 నుంచి 300 మంది రోడ్డు మీద పోలీసుల మేడానికి తమ గ్రామస్తుల్ని కాపాడుకునే చరిత్రలు ఊరుతుంది. అట్లాంటి వృత్తులను పోరాటం చేసేటువంటి ఈ గ్రామంలో పుట్టిన మేము వ్యతిరేకంగా దుర్గాలకు వ్యతిరేకంగా వాళ్ళ ఆందోళనకు వ్యతిరేకంగా పోరాటంలో ఎన్నో సంపాదించిన ముందుకు